ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది. 3 పార్టీలు కలిపి 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. 3 పార్టీల నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆశావహుల జాబితా కూడా అధికంగా ఉంది. దీంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కసరత్తు జరుగుతోంది. 3 పార్టీల మధ్య సమన్యాయం పాటించాల్సిన అవసరం సీఎం చంద్రబాబుపై పడింది. అందుకే నామినేటెడ్ పోస్టుల ప్రకటన జాప్యం అవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఒక నామినేటెడ్ పోస్టును భర్తీ చేసింది. అనూహ్యంగా ఓ మాజీ అధికారికి పదవి ప్రకటించింది. ఏపీలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. వెనువెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో తొలి నామినేటెడ్ పదవి ఇదే. 3 పార్టీల మధ్య ఎటువంటి అభ్యంతరాలు లేకుండా బీసీ వర్గానికి చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారిని చంద్రబాబు ఎంపిక చేశారు. దీనిపై కృష్ణయ్య ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. ఇలా ఉత్తర్వులు వచ్చాయో లేదో కృష్ణయ్య పదవీ బాధ్యతలు చేపట్టారు. పీసీబీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణయ్య టీడీపీ కేంద్ర కార్యాలయానికి మర్యాదపూర్వకంగా వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. తన సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మల్యాద్రితో పాటు టీడీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. దసరా నాటికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అన్ని పదవులు ఒకేసారి కాకుండా విడతల వారీగా నియమించాలని నిర్ణయించారు. దసరా నాటికి 30% మంది పదవులు భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు. కొత్త ఫార్ములాతో చంద్రబాబు ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. టీడీపీకి 60, జనసేనకు 30, బీజేపీకి 10% పదవులు కేటాయించనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే అంతకంటే ముందే ఓ మాజీ ఐఏఎస్ అధికారికి నామినేటెడ్ పోస్టు కేటాయించటం విశేషం.